హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కంటిన్యూ వ్లాగ్ అండి. ముందు వీడియోలో పార్ట్ 1 ఉంది కదా, ఇది పార్ట్ 2 అండి. అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లొకేషన్ అంత బాగుందండి. మేము బస్సులో వెళ్ళేటప్పుడు కూడా అంతా షూట్ చేసి పెట్టాము. చాలా అంటే చాలా బాగుందండి. ప్లీజ్ అండి, ఇది మటుకు స్కిప్ చేయబాకండి. లొకేషన్ అంత సూపర్ ఉందండి. మొత్తం ఈషా ఫౌండేషన్ ఎంత ఉందో మొత్తం వీడియో తీసి పెట్టానండి. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో మాకు ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చులో పోయేసి రావచ్చు, 1 పర్సన్ ఎంత మనీతో పోయి రావచ్చు అంతా కూడా వీడియోలో ఉంటుందండి. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. మనీ ఎంత కావాలి, మనకి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అంతా చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇదండి శివయ్య. వాన పడతా ఉందండి, చెప్పాను కదా వాన పడతా ఉందని. ఎండ లేదు, వాన లేదు. వాన అంటే పెద్ద వానగా అలాగేం లేదండి, సన్న చినుకుల్లాగా. వీడియోలో మీరు బాగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంటుంది. చూడండి, సన్న తూరలాగా పడుతుంది. అందుకండి లొకేషన్ అంత బాగా నచ్చింది నాకు. ఎక్కువ వాన లేదు, ఎక్కువ ఎండ లేదు. ఆ సన్న చినుకులకి, ఆ చల్లదనానికి, ఆ గాలికి నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసేదానికి కూడా పచ్చగా, చుట్టూరు పచ్చగా చెట్లు నీట్గా. ముందు మెయింటెనెన్స్ అండి, అంత నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. చూడండి శివయ్యని ఎంత బాగున్నాడు శివయ్య చుట్టూరు కూడా మొత్తం తీసానండి. ఆ కొండలు, మబ్బులు చూడండి ఎంత బాగా దిగాయో. ఈ వీడియో అంతా మా ఆడబిడ్డ కూతురు తీసిందండి, చాలా బాగా తీసింది. ఇంత చూడండి శివయ్య చుట్టూరంతా తీసానండి. చూడండి వాన చూడండి ఎలా పడుతుందో. శివయ్య మటుకు చాలా బాగున్నాడండి. నేను ఫోన్లోనే చూడడము, రీల్గా వెళ్ళి చూస్తే నాకు ఇంకొకసారి వెళ్ళి చూడాలన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంత బాగా నచ్చిందండి. ఇలాగే చుట్టూరు శూలల్లాగా పెట్టేస్తున్నారు చుట్టూరు, అంటే ఎవరు తాకకుండా. మనం చేపెట్టినా కూడా అందదండి, చేపెట్టినా కూడా అందదు. ఆ చుట్టూరు అలా పెట్టేశారు త్రిశూలాలు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మబ్బులు చూడండి కిందకి దిగిపోయి ఉన్నాయి, కొండలు, మబ్బులు. ఇదండి చుట్టూరు మొత్తం. పక్కన పొలాలు కూడా అండి, వరేస్తున్నారు పొలాలు. ఇదంతా అదేనండి ఫౌండేషనే, ఈషా ఫౌండేషనే. చాలా స్థలం ఉంది. ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో అంతా మా ఆడబిడ్డ కూతురు తీసిందండి. పాపం ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయికి తప్పదు, పాపం వీడియో తీసి పెడుతుంది. నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ వీడియో అంతా మొత్తం బయటికి వెళ్తే అమ్మాయి తీసిద్దండి వీడియో, చాలా హెల్ప్ చేస్తుంది. చుట్టూ చూడండి ఎంత బాగుందో. కింద చూస్తే మీరు అసలుకి ఒక కాగితం ముక్క కూడా కనిపించదండి, అంత నీట్గా ఉంటుంది. చూసారండి జనాభా, చూసారా ఎంతమంది ఉన్నారో. అప్పటికి ఇంకా తక్కువ అంట, వాన వస్తుందని చాలామంది రాలేదని అంటున్నారు. చూడండి జనాభా చూడండి ఎక్కడికున్నారో. మా వదినండి, మా పెద్దాడి బిడ్డ. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా బాగుంది. దానికి ముందే ఇక్కడ లింగం లాగా పెట్టుంటారండి మధ్యలో. వీళ్ళంతా అక్కడ సేవ చేసుకునే వాళ్ళలాగా అండి. అందరూ అక్కడ చూసుకొని లోపలికి వచ్చి అక్కడ నీళ్ళు అమ్ముతారండి. శివయ్య మీద పోసి అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రసాదం ఇస్తారండి. ప్రసాదం తీసుకొని రావాలి. ఆ నుంచి వచ్చేసినాక ఇక్కడ లగేజ్ చూపించాం కదండి ఇందాక ఫస్ట్ వీడియోలో. ఇక్కడ లగేజ్ పెట్టేదండి లాకర్లో. లగేజెస్, ఫోన్స్ ఇలా అక్కడ పెట్టాలండి. అక్కడ పెట్టేసి ఇక్కడ లోపలికి వెళ్ళాలండి. ఫోన్లు అయితే లోపలికి పంపించరు, కంపల్సరీగా పెట్టాలండి. లోపల పెట్టేసి వెళ్ళాలి. లోపల కూడా అమ్మవారి గుడి కానీ, శివయ్య గుడి కానీ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్క ఇవన్నీ ఇంకా షాప్సేనండి, మనకు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ ఏం లేదు అనకుండా అన్నీ, ప్రతి ఒక్క వస్తువు దొరకద్దండి మనకి తినేదానికి. తిండికి ఏమి ఇబ్బంది పడబడలేదండి. అమౌంట్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి. అంటే మనకి బయట మనం మామూలుగా బయటకు వెళ్తే ఎలా ఉంటాయో రేట్స్, కాస్ట్ అంతే ఉన్నాయండి. దోశ వచ్చి
దోశ కావాలన్నా, టిఫిన్ కావాలన్నా, లంచ్ కావాలన్నా, లంచ్ అయితే సాంబార్ అన్నం రైస్ అయితే 50 రూపీస్ అండి. మనకి నేను ఇందా చూపించాను కదా, లోపలికి ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళాలని. లోపల కూడా ఫుడ్ అనేది ఉంటుందండి. మనకి ఏది నూడిల్స్ కావాలన్నా, ఫ్రైడ్ రైస్ కావాలన్నా అన్నీ ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి. కాస్ట్ కూడా రీజనబుల్. మేము లోపల తిన్నామండి. సాంబార్ అన్నం 50 రూపీస్ అలాగా ఉన్నాయండి. లంచ్ మామూలుగా మనం ప్లేట్ మీల్ తీసుకుంటాం కదా, సాంబారు రసం అలాగా, అవైతే 120, 130. మనకి ఇక్కడ మామూలుగా మన ఊర్లో మనం తెచ్చుకోవాలంటే ఎలాగో సేమ్ అంతేనండి. అంతే. పప్పు తినాలంటే 50 రూపీస్, 20 రూపీస్ అంతేనండి. అంటే డబల్ రేటు అనే అయితే ఏం లేదు. మనకు బయట ఎలా దొరుకుతాయో అంతేనండి. ఏదైనా కూడా అంతేను. రేట్లు అయితే నాకు బాగా అనిపించిందండి. అంటే ఎక్కువ పెట్టి కూడా అమ్మొచ్చు కదా వాళ్ళు. ఇక్కడ హాయ్ చెప్తున్నారండి మీకు అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారండి. హాయ్ మా వదిన హాయ్ చెప్తుంది. ఎంత రోడ్ అండి, ఎంత రోడ్డు ఉందో అంత రోడ్ అంతా షాప్సేనండి. మనకి టీలు కానీ, స్నాక్స్ కానీ, టెంకాయలు కానీ, సమోసాలు కానీ, బజ్జీలు కానీ అన్నీ వేడివేడిగా వేసిస్తున్నారండి. అన్ని బేకరీ వస్తువులు కూడా, కేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతున్నాయండి. రేట్స్ కూడా మనకి బయట దొరికే అంత అమౌంటేనండి, ఎక్కువ అయితే ఏం లేదు. నాకు అందుకే బాగా నచ్చిందండి. ఇప్పుడు 20 రూపీస్ది 30 రూపీస్ అన్నా మనం కొనాల్సిందే కదండి, కొంటాం కదా. కానీ అలా కాదు. మరి అది అలా పెట్టకూడదని పెట్టారో ఏమో మనకైతే తెలియదు. రేట్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చండి. మనీ కూడా ఏమంత పెద్ద ఉండదండి. మాకైతే ఒక మనిషికి అయితే ఛార్జ్ అయితే 200 ఏమో పడిందండి మనిషికి ట్రైన్కి. అక్కడి నుంచి మనం స్టేషన్ కాడి నుంచి బస్సుకు వెళ్ళాలంటే 50 రూపీస్, రాను పోను 100 రూపీస్ అండి. ఇదే అండి, ఇక్కడే అండి బస్సు లాగేది. ఆ షాప్స్ పక్కనే బస్సులు ఆగుతాయి. రాను పోను 50 రూపీస్ అండి, 100 రూపీస్ అండి వన్ పర్సన్కి. ట్రైన్కి వచ్చి 200, 300 అయితే మేము నెల్లూరు నుంచి వెళ్ళేదానికి 300 అయితే సరిపోయిందండి. సారీ, 300 కాదండి, 500. ట్రైన్కి రాను పోను 200, బస్సుకి రాను పోను 100 రూపీస్ అని 500. మనం అక్కడ ఏమన్నా మనం కొనుక్కునే దాన్ని బట్టి అండి, ఏమన్నా ఐటమ్స్ కొనుక్కోవాలన్నా చేయాలన్నా మాది మన ఇష్టము, మన ఖర్చు ఏం లేదు. మనం ఒక 500, 600తో వెళ్ళేసి రావచ్చండి ఒక మనిషి. పెద్ద ఖర్చేం కాదు. బస్సు ఎక్కామండి. బస్సు అయితే మనకి రెడీలో ఉంటాయండి, ఒక్క బస్సు ఏం కాదు, చాలా బస్సులు ఉంటాయి. ఫుల్ అయిపోయిందంటే తీసుకువెళ్ళిపోతారు. మరి అంత ఫుల్ అవసరం కూడా ఏం లేదండి. సీట్స్ అన్నీ ఫుల్ అయినాయి అంటే స్టార్ట్ చేసేస్తారు. మన బస్సు కోసం వెయిట్ చేయాలని కూడా ఏం లేదు, రెడీలో ఉంటాయండి 4-5 బస్సులు. బస్సులో వెళ్తే వీడియో తీసామండి. ఈ వీడియో చూడండి ఎంత బాగుందో. శివయ్య వెనక నుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాడు. కండక్టరే ఫోన్ తీసాడండి పాపం. చాలా మంచి ఆయన కండక్టర్. మేము తీస్తుంటే బాగా రావట్లేదని మేము కిటికీకి, విండోకి ఇటు సైడ్ ఉన్నామండి. అక్కడ జెంట్స్ కూర్చోన్నారు. ఇంకా మేము అడగలేకపోతుంటే ఆయన అర్థం చేసుకొని ఫోన్ తీసి వాళ్ళకి ఇచ్చి వీడియో తీపిచ్చాడండి. కానీ నేను అడగలేదు. చాలా మంచి ఆయన అండి, థ్యాంక్స్ చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఆవులు చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, లొకేషన్ చూడండి, జనాభా చూడండి ఎంత ఉన్నారో. చీమలు ఉన్నట్టున్నారు అని చెప్పాను కదండి, ఆయన ముందు మనం చీమలు ఉన్నట్టు ఉంటామని. అందుకే అండి నేనేమో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను. లొకేషన్ అంతా క్యాప్చర్ చేశాను నేను, స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను. బస్సులో వెళ్తా తీశారండి, చాలా బాగుందండి. చూడండి, శివయ్యని ఒకసారి దండం పెట్టుకోండి మీరు కూడా, మీరందరూ బాగుండాలని. నుంచి వచ్చేసినాక రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. 3:20కి వచ్చేసామండి మేము రైల్వే స్టేషన్కి. వచ్చేటప్పుడు శబరి ఎక్స్ప్రెస్ వచ్చామండి. వెళ్ళేటప్పుడు ట్రైను అదే అనుకుంటానండి, గుర్తులేదు పేరు. ఈవినింగ్ ఎక్కేసామండి, 5 కల్లా ఎక్కాము. ఇంకా తెల్లారుజామున 3 కల్లా దిగామండి ఇంటికి. అంతే అండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.